టీడీపీని ఖచ్చితంగా ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినటువంటి మాటలలో కనబడతా ఉంది. టీడీపీని మళ్ళీ పుంజుకునే విధంగా చేస్తామని చెప్తా ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం నేతలందరూ బయటికి పోయినప్పటికీ కూడా కార్యకర్తలు ఉన్నారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. రెండు కన్ను లాంటివి ఏపీ తెలంగాణ అనేటువంటి మాటను మళ్ళీ తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంటే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాల్సిందే అనేటువంటి మాట కొంతమంది తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి సందర్భం. నిజంగానే అట్లాంటి పరిస్థితి టీడీపీకి ఇక్కడ తెలంగాణలో ఉందనుకోవచ్చా? ఒకప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది తెలంగాణకు నెగిటివ్. ఎస్, తెలంగాణ విషయంలో రెండు పద్ధతులను అనుసరించకండి అనే దానికి వాడేదాన్ని. ఇప్పుడు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండు కళ్ళు పెట్టుకోండి అంటున్నాం. ఓకే, అంటే అటు ఆంధ్ర డెవలప్ అవుతూ తెలంగాణ డెవలప్ అయ్యే ఒక విధానాన్ని మనం సూచిస్తే ఇప్పుడు దాంట్లో భాగమే నేను ఇప్పుడు చెప్పినాయి. ఇప్పుడు 2 hours విజయవాడ జర్నీ అనేది మనం ఫాస్టెస్ట్ ట్రైన్ రూట్ వందే భారత్ లాంటివి పెట్టుకుంటే, లేకపోతే జస్ట్ లైక్ ఎంఎంటీఎస్ లాంటి ఏమైనా ఫాస్టర్ రూట్ పెట్టుకుంటే ఎంత పెద్ద మార్పు అవుతుందంటే 4 hours జర్నీకి 2 hours జర్నీకి ఇప్పుడు మనం ఒక రోజున హయత్ నగర్ నుంచి మీరు గచ్చిబౌలి ఇవ్వండి 3 hours పడుతుంది ఈజీగా. సో మనం ఈ ట్రైన్ రూట్ చేసుకుంటే వాళ్ళు తెలంగాణలో ఉన్నట్టు ఉండదు, ఆంధ్రలో ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా 2-3 hours అనేది మినిమం. మనం ఢిల్లీకి 2 hours పోతాం, అదే ట్రైన్లో పోవాలంటే ఒక 1.5 day. సో అట్లా కాకుండా ఇట్లాంటి ఒక బంధాలు నెలకొల్పి అటు ఆర్థిక మండళ్ళు కూడా అయితే ఆ ట్రైన్ రూట్ కానీ మనం మీకు మంచి ఫాస్టర్గా ఎకనామిక్ గ్రోత్ కూడా అయితే 2 states. ఎట్ ద సేమ్ టైం నేనేమంటున్నా అంటే కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పెంచే ప్రయత్నం చేసేటట్టుగా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర మ్యాక్సిమం నష్టపోయిందని చాలామంది మిత్రులు అంటారు. అఫ్ కోర్స్ హైదరాబాద్ లాంటి క్యాపిటల్ లేకపోవడం వల్ల దాని రెవెన్యూస్ తగ్గినాయి. సో ఇప్పుడు అమరావతి లాంటి దాన్ని చంద్రబాబు గారు వచ్చింది కాబట్టి ఆయన డెఫినెట్గా చేస్తాడు. ఆయన అమరావతి చేసిన ఇప్పుడు హైదరాబాద్లో కూడా తన పార్టీని నేను ఎస్టాబ్లిష్ ఇంకా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మేమేం అడ్డుపడేది ఏం లేదు. ప్రజలు చాలా ఉంటాయి కానీ ఎవరి వల్ల లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే వారికి అధికారం ఇస్తారు. కాబట్టి వాళ్ళు రాజకీయం చేసుకోవడానికి బీజేపీ కూడా కారణం కావచ్చు. ఓకే, అంటే అక్కడ అలయన్స్లో ఉంది కాబట్టి ఇటు జగన్ మన పవన్ కూడా ఇక్కడికి వచ్చి పార్టీ ఇక్కడ రాజకీయాలు చేస్తాను బీజేపీ మిత్రులతో మొన్న అన్నది చూసినాం. సో ఎవరు ఏ రాజకీయాలైనా చేసుకోవచ్చు. దాన్ని రాజకీయాల గురించి రాష్ట్రాల విషయంలో మాట్లాడేది కాదు, కానీ రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసే ఉన్నాం. మన ఉద్యమ కాలంలో అనుకున్నట్టే జరిగింది. నాయకుల మధ్యన స్పర్ధలు రాష్ట్రాల మధ్యన సమస్యలు కావద్దు, రాజకీయ పక్షాల వైరుధ్యాలు రాష్ట్రాల సమస్యలు కావద్దు, ప్రజల సమస్య కావద్దు. ఈ చర్చ ప్రజల కోసం, నాయకుల కోసమో పార్టీల కోసమో కాదు, రాజకీయ లబ్ధి కోసం అంతకన్నా కాదు. కాబట్టి దాన్ని ఎట్లా ఎమికబుల్గా దాని సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ పోతాం అనే దాని మీద ఆలోచన. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అలజడి అయితే ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువ కనబడతా ఉంది. ఈ రోజు కూడా విద్యాశాఖ భవనాన్ని ముట్టడించడానికి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. టీజీపీఎస్సికి సంబంధించినటువంటి భవనాలను ముట్టడిస్తూ ఉన్నారు. గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయాలంటా ఉన్నారు, పోస్టులను పెంచాలంటా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలంటా ఉన్నారు. ఈ వ్యతిరేకతను ఎట్లా రిసీవ్ చేసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ సర్కార్? ఇప్పుడు ఆ తాకిడి నా సెల్ ఫోన్ దానికా వచ్చింది. మెసేజ్లు వాట్సాప్లో వస్తున్నాయి. అంటే వాళ్ళు ఒక సెల్ ఫోన్ మూవ్మెంట్ చేసుకున్నారు. ఓకే, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునికి ముఖ్య నాయకునికి అంతా వాళ్ళు ఒక లేఖ రాస్తూ మర్యాదగా మీరు ఈ విషయంలో ఈ నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 అన్న వాళ్ళు అనుకోండి వాళ్ళ సమస్య పెడుతున్నారు, ఇప్పుడు గ్రూప్ 2 అనుకోండి వాళ్ళ సమస్య పెడుతున్నారు, తర్వాత డిఎస్సి అనుకోండి కొంతమంది తీవ్రంగా కూడా పెడుతున్నారు, కొంతమంది పెడుతున్నారు. ఓకే, అంటే అది వాళ్ళ యొక్క బాధ. కాబట్టి దాన్ని మనం ఆవేదన పూర్వకంగానే చేసుకోవాలి. అది ముఖ్యమంత్రి గారికి ఎవరు మాతో చెప్పినా నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికో మంత్రివర్గానికో పోయేటట్టుగా చేస్తున్నాం. ఓకే, సో దానిలో భాగంగా మంచి ఏమంటారు మార్పులకు సంబంధించి వస్తాయి. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టికి వచ్చిన దాంట్లో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ను చేంజ్ చేయాలి అనే దాని విషయంలో ఆలోచిస్తుంది ప్రభుత్వం. గ్రూప్ 2కి సంబంధించి అంటే గ్యాప్ను గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి గ్యాప్ ఉండేటట్టు ఏదైపోయినా తర్వాత ఏది దేనికి కాంట్రా కాకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మొన్న ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అంటే నేను దాంట్లో పాల్గొనలేకపోయినా, నేను ఢిల్లీలో ఉండడం వల్ల. కానీ బట్ ఇన్పుట్స్ మేము ఎవరైతే వాళ్ళు పెద్దలకు ఇచ్చినాం. రెండవది ఏంటంటే
ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులే ఉన్నాయి, పోస్టులు పెంచమని 1:100 అని. ఎస్. సో ఇవైతే ఏమవుతుందంటే వాళ్ళు అంటున్నది, ఏది అధికారులు అంటున్నది కానీ ప్రభుత్వం చెప్తున్నది కానీ ఏంటంటే పెంచితే డేట్ మార్చాల్సింది. కొత్త అభ్యర్థులు వస్తారు కదా మళ్ళీ. అవును. పోస్టులు పెంచితే ఇదే రేషియో మళ్ళీ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆయన బయట ఉన్న మిత్రుడు చేస్తాడు, అవి మాకు కావాల్సింది ఇప్పుడు మేము అప్లై చేసుకోవాలి, అవి ఉండాలి కదా. ఇప్పుడు మనకు వస్తున్న టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏంటంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 0తో చూపించలేముగా గ్రూప్ 1 పోస్ట్. ఖచ్చితంగా 0తో చూపించలేము, చూపించకూడదు కదా, అది గతానికి సంబంధించినవి. కాబట్టి ఇప్పటికీ ఇవి మీరు కనుక కంప్లీట్ చేసుకోగలిగితే ఒక డిమాండ్ ఏంది, ఎగ్జామ్స్ ఇమ్మీడియట్గా ఉండడం వల్ల అందరూ ఒకే ఎగ్జామ్స్కు అన్ని రకాల ఎగ్జామ్స్కు చేస్తారు కాబట్టి అది న్యాయమైన డిమాండే. కానీ దీంట్లో నేను విమర్శ చేయను, కానీ కొంతమంది దీన్ని ఇష్యూగా చేయాలనుకుని చూస్తే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండరు. ప్రభుత్వం ఇప్పుడు మీకోసం జాబ్ చేసుకుంటూ మీతో పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలనుకుంటుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న తీరు కూడా నేను చూస్తున్నా కదా. 200 డేస్లో ఇప్పుడు జాబ్లు వేయండి లేకపోతే మిమ్మల్ని దించేస్తామనే పరిస్థితి వచ్చింది. మరి 9.5 ఇయర్స్ ఆ సమస్య రాలే. డెఫినెట్గా మీరు విమర్శించండి, మీకు ఏవైనా సహేతుకమైన అంశాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిపియండి అనే చర్చ వస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని త్రూ అడ్వైజర్స్ త్రూ ప్రాపర్ ఛానల్తో వారికి పంపిస్తున్నాం. కలిస్తే ఏమైందంటే దాన్ని ఇష్యూ చేస్తారు. మీడియా కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా టీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో ప్రేమ దావని కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, దాన్ని ఇష్యూ చేస్తారు, నాన్ ఇష్యూ. ఎస్, ఇగో ఇది ఎమికబుల్గా ఇట్లా ఉన్నది. ఇంకో మిత్రుడు డిఎస్సిలో కూడా మీరు పోస్టులు పెంచండి సార్ అది కానీ. డిఎస్సి ఇప్పుడు వేయడంతో పాటు మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్కి కూడా అవి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ ఒకటేసారి వేయడానికి కూడా బడ్జెటరీ సపోర్ట్ ఉండాలి. మనం వేసే ప్రతి పోస్ట్ బడ్జెటరీ పోస్ట్, ఊరికనే పోస్టులు వేయడం అంటే మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి, అది ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాలి, ఇది మళ్ళీ కేంద్రానికి కూడా పెట్టాలి. ఇది పెద్ద లొల్లి ఉన్నది. వాళ్ళేమో ఏ పోస్టులు వేసినా కూడా వాళ్ళ అప్రూవల్. ఇప్పుడు యూపీఎస్సీది టీఎస్పీఎస్సీ ఈ రూల్స్ ఎట్లుంటాయంటే గవర్నమెంట్ ఇంటర్నల్గా ఉంటాయి కొన్ని లింక్స్, ఈజీగా మన చేతిలోనే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని చేస్తుంది కానీ కంట్రోలింగ్ అండ్ మేనేజ్డ్ బై యూపీఎస్సీ. సో ఆ అంశాలు, టెక్నికల్ అంశాలన్నీ మన వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు సఫర్ అయి ఉన్నారు. వాళ్ళ ఆక్రందనను చూస్తుంటే ఇంత ఆవేదన ఉంది కదా వీళ్ళలో అనిపిస్తుంది. దాని జాబ్ క్యాలెండర్తో మొత్తం ఏమంటారు ఆవేశాన్ని అంతా కూడా చదువు వైపు మళ్ళేటట్టుగా చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెంచుకోండి. ఎందుకంటే ఒక 10 అంశాలు ఉంటే దాంట్లో ఒక 3 ప్రాధాన్యత అంశాలు ఉంటే, ఒకటి విద్యార్థులది, నిరుద్యోగులది. ఎకడమిక్ సిస్టమ్ అంటే అది రేపటి ముచ్చట. కొత్త స్కూళ్ళు, కొత్త కాలేజీలు, ప్రభుత్వ విద్య అందించడం అనేది సెకండరీ. కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఖాళీలన్నీ వేయడం అనేది ఎంత త్వరగా అయితే అంత తొందరగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బడ్జెటరీ పోస్టులకు మనం ఆపాల్సిన అవసరం కూడా లేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేయాలంటేనే మనం కొంత ఆలోచించాలి. ఇప్పుడు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.